మోడీ సర్కార్కి బలం తగ్గినటువంటి నేపథ్యంలో ఇంతవరకు గత 2 టర్మ్స్‌లో కూడా ఒక వణుకు వణికించాడు మోడీ. ఏదైతే బాలాకోట్ ఇన్సిడెంట్ తర్వాత పాకిస్తాన్ భారతదేశంలోకి ఇన్ఫిల్ట్రేషన్ చేయించాలంటే తీవ్రవాదులు వణికి చస్తున్నారు. ఆ తీవ్రవాదుల మూలాలు ఉన్నటువంటి వాళ్ళని లేపవతల పడేస్తూ ఉండటంతో వాళ్ళకు ఒక రకంగా అచ్చమైన తెలుగు భాషలో చెప్పాలంటే ఉచ్చపడుతున్నటువంటి పరిస్థితి. దాంతో వాళ్ళు రానంటుండేటప్పటికి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఎక్కువ డబ్బులు ఇచ్చి మరి అది అమెరికా వాళ్ళు ఇస్తున్నారు, టర్కీ వాళ్ళు ఇస్తున్నారు, చైనా వాళ్ళు ఇస్తున్నారో తెలియదు కానీ కాశ్మీర్ని అల్లకల్లోలం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది అన్నటువంటిది భారత ఇంటెలిజెన్స్ వర్గాలకు అందిన సమాచారం మేరకే ప్రత్యేకంగా అక్కడికి అన్ని విధాలా ట్రైన్డ్ అయినటువంటి దళాలను పంపించారు. అది ఒక ఎత్తు. అదే సందర్భంలో ఇప్పుడు ఇంటెలిజెన్స్ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటంటే 50 నుండి 55 మంది పూర్తి ఆయుధాలతో కూడినటువంటి తీవ్రవాద అనేకంటే కూడా పాకిస్తానీ మాజీ సైనికులు పూర్తి ట్రైన్డ్ బ్యాచ్ ఇప్పుడు కాశ్మీర్ అడవుల్లో ఉంది. వాళ్లే ఇట్లాంటి ఘాతుకాలకి పాల్పడుతున్నారు, దాడి చేసి అడవిలోకి తప్పుకుంటున్నారు అన్నటువంటి విషయం ఐడెంటిఫై అయింది. ఇప్పుడు దాని మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేసింది మోడీ సర్కార్. వాళ్ళు ఆల్రెడీ ట్రైన్డ్ కాబట్టి వాళ్ళకి అమెరికన్ వెపన్స్ ఇచ్చి మరీ పంపిస్తున్నారు. వాళ్లే ఇప్పుడు చేస్తున్నటువంటి తీవ్రవాదం దాని మీద భారత ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది.